అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రి రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం అండి. ముఖ్యమంత్రి గారు, మీరు అధికారంలోకి వచ్చే ముందు నవంబర్ నెలలో మేము అధికారంలోకి వచ్చే ముందు మీరు ఒక మాట అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత 2 లక్షల రూపాయలు రైతుకి రుణమాఫీ చేస్తున్నారు. అయ్యా, రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదు, ఇంతవరకు రుణమాఫీ కాలేదు. అలాగే నవంబర్ ముందు మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడైతే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10,000 రూపాయలు రైతు బంధు తీసుకుంటే, అదే నేను వచ్చిన తర్వాత అయితే 15,000 రూపాయలు ఇస్తా అన్నారయ్యా. మీరు వచ్చారు, ఇప్పటికి 2 నెలలు అయిపోతుందయ్యా. ఇంతవరకు రైతు బంధు పడ్డ సందర్భం లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు ఫోన్లకి మెసేజ్లు వచ్చాయి, టిక్ టిక్ అని చెప్పి రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యాయి, వెళ్లి చూసుకోమంటే మేము ఆనందంగా వెళ్లి బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వారు మాకు ఇంత అమౌంట్ పడ్డది అని మాకు చెప్పి ఇచ్చేవాళ్ళు. కానీ అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మార్పు వచ్చింది అన్నారు, కానీ మార్పు వచ్చింది మాకు నాయన పంట. ఇప్పుడు ఏదైతే మేము దాల్వా పంట వేసుకోవాలనుకుంటున్నాం, సరైన సమయానికి మీరు రైతు బంధు ఇవ్వక, కానీ ఇంతవరకు నాయన రైతులంతా గోస పెడుతున్నారు. కరెంటు కూడా పూర్తిగా, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంటు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాయన ఇప్పుడు కనీసం 5 గంటలు కూడా కరెంటు ఉండే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు మాకు ఇవ్వాల్సినటువంటి, మీరు ఇస్తాన్న డబ్బులే నాయన, మేము అడగలేదు మిమ్మల్ని. గతంలో కేసీఆర్ గారు టైం టు టైము మాకు రైతు బంధు డబ్బులు వేసేవాళ్ళు. ఆ డబ్బులతోని మాకు వ్యవసాయం చేసుకోవడానికి మాకు చాలా వేసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు మీరే అన్నారు రైతు ఎకరానికి వచ్చి 15,000 రూపాయలు పంటకిస్తాను, కానీ ఇంతవరకు అతీగతి లేదు. నాయనకు మార్పు అన్నారు, మార్పుతోని మీ పతనం మొదలైనట్టే నాయన. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.